సో తర్వాతలా ఇప్పుడు మీ మదర్ ఉన్నారు. ఆమె ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారా? ఇలాంటి అంటే బేసిక్‌గా చాలామంది మన తెలుగు మదర్స్ ఎలా ఉంటదంటే అబ్బాయిలు ఎలాగైనా ఏం చేసినా పర్వాలేదు. అమ్మాయిలు మాత్రం కొన్ని బౌండరీస్ దాటకూడదు. ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించకూడదు, రీల్స్ చేయకూడదు, వాళ్ళకి నచ్చినవి చేయకూడదు. అవును. అంటే సింపుల్. మన తెలుగు మామ్స్ బీ లైక్ ఏంటంటే మీరు స్ట్రేంజర్స్‌తో మాట్లాడకండి. కానీ మేము మీకు స్ట్రేంజర్స్‌కి ఇచ్చే పెళ్లి పెళ్లి చేస్తాం చేస్తాం. అనే ఫ్లోలో ఉంటారు. హా. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ మీ ఓకే. మదర్ పెట్టిన రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? రెస్ట్రిక్షన్స్ అంటే స్టార్టింగ్లో అసలు వీడియోస్ చేస్తున్నానన్న సంగతి మా మమ్మీ వాళ్ళకి తెలియదు. మా మమ్మీ డాడీ పడుకున్నప్పుడు మధ్యాహ్నం టైంలో సైలెంట్గా మా మమ్మీ ఫోన్ తీసుకొని రెడీ అయ్యి వీడియో చేసి మళ్ళీ ముఖం కడుక్కొని ఫోన్ పెట్టేసి వచ్చేదాన్ని. సడన్గా ఒకరోజు తెలిసాక చాలా పెద్దగా ఫైర్ అయిందనమాట ఇంట్లో. ఏం చేస్తున్నావు నువ్వు, ఏదో డాక్టర్ అవుతావు ఇది అనుకుంటే నువ్వేంటి రంగులు వేసుకొని వీడియోలు చేస్తున్నావు ఇది అది అన్నారు. కానీ నాకు అదొక కైండ్ ఆఫ్ డైవర్షన్ అండ్ రిలాక్సేషన్లా ఉండేదన్నమాట. వీడియో చేయటం పెట్టేయటం ఇది. తర్వాత ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అయ్యాయి. మా మమ్మీ డాడీ ఇద్దరు నన్ను తిట్టడం జరిగింది. నేనేమో అలా కాదు, నేను జాగ్రత్తగా ఉంటానని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ ఎట్ వన్ పాయింట్ ఇంకా ఎలా అయిపోయిందంటే అందరికన్నా నేను డిఫరెంట్గా ఉండేదాన్ని. నేను ఏవి కూడా మరీ ఓవర్గా చేయకుండా, అంటే మిగతా వాళ్ళంటే వాళ్ళు మూవీస్కి గోల్ పెట్టుకున్నారు కాబట్టి మేబీ వాళ్ళు ఇంపార్టెంట్ అనుకోవచ్చు. బట్ నాకు అది గోల్ కాదు కదా. మూవీస్, యాక్టింగ్, దీస్ ఆర్ నాట్ మై గోల్స్. సో నేను అవసరం లేదు కదా, ఓన్లీ ఏదైతే నా స్టైల్లో క్రియేటివ్గా చేయాలో అలా అనుకునేదాన్ని. అయితే మా మమ్మీకి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, కిట్టి పార్టీ ఫ్రెండ్స్. వాళ్ళందరూ చాలా స్పోర్టివ్ అండ్ జోవియల్ అనమాట. చెప్పాలంటే మన ఏజ్ గ్రూప్ వాళ్ళు వేస్ట్ వాళ్ళ ముందు. వాళ్ళందరూ అంతా ఫ్రెండ్లీగా చాలా బ్రాడ్ మైండెడ్గా ఉంటారు. వాళ్ళు అర్థం చేసుకొని మా మమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, అలా కాదు బాగానే ఉంది కదా అని. సో మా మమ్మీ ఏంటంటే ఓకే, బయట వాళ్ళు ఎవరు పాయింట్అవుట్ చేయకుండా మంచిగా చెప్తున్నారు అంటే ఓకే అని. ఇంక అప్పటి నుంచి మా మమ్మీ కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఈవెన్ మా మమ్మీయే వీడియోస్ కూడా తీసేవారు. ఇప్పటికీ కూడా ఏదైనా ట్రెండింగ్ ఆడియో ఆమెకు నచ్చితే తను షేర్ చేసి ఇది ఈ ఆడియో పైన చెయ్యు అంటారు. నాకు వచ్చే కమెంట్స్ చూస్తూ ఉంటారు, అన్నీ చూస్తారు. కాకపోతే రెస్ట్రిక్షన్స్ అయితే ఎప్పుడు ఏం పెట్టలేదు. ఓన్లీ జాగ్రత్త చెప్పేవారు, ఏది చేసినా జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు, నువ్వేం చేసినా నీ పర్సనల్ లైఫ్లో ఉంచుకో, కానీ అది నీ డ్రెస్సింగ్ అయినా లేకపోతే నువ్వు వీడియో చేసే స్టైల్ అయినా, నువ్వు ఒక అబ్బాయితో వీడియో చేసినా ఏం చేసినా కూడా అది నీ లైఫ్ని ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకో అలా. ఓకే.